సో వార్ 2 మూవీ వస్తుంది కదండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే నార్త్ సౌత్ కలవబోతుంది. అక్కడ చూస్తే బాలీవుడ్లో హృతిక్ రోషన్, ఆయన అందరూ కూడా ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటారు. ఇక్కడ చూస్తే మన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈయన కూడా ఆంధ్ర మైకేల్ జాక్సన్ అంటారు. సో వాళ్ళిద్దరు కలయిక కాబట్టి ఇంకా సూపర్ డూపర్ హిట్ ఉంటుంది. డాన్సుల్లో కూడా పోటాపోటీ ఉంటుంది. గతంలో ఓన్లీ హీరోయిన్లకే చూసాము, ఒక మాధురి దీక్షిత్, ఒక ఐశ్వర్య రాయ్కి చూసాము. ఆ తర్వాత మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు చాలా మంది, హృతిక్ రోషన్ ముందు ఆనర్ అని. నువ్వేం చెప్తావు మరి? ఎవరు? మన తెలుగు వాళ్ళే చేస్తున్నారు. చాలా సిగ్గుసేట్ అండి నిజంగా, అట్లా చేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు బాలీవుడ్ అంత రేంజ్కి వెళ్ళారంటే మనం గర్వించాలి. అప్పట్లో నాగార్జున శివతో వెళ్ళారు, ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ బాహుబలితో వెళ్ళారు, ఆ తర్వాత మన అల్లు అర్జున్ పుష్పతో వెళ్ళారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడాను మొన్న వెళ్ళాడు కొంచెం RRRతో, ఇప్పుడు ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా వెళ్ళిపోయినాడు వార్ 2తో. సో ఎన్టీఆర్ ని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు అన్న? వాళ్ళకి నిజంగా చెప్తూ కొట్టాలి, ఎందుకంటే తెలుగు వాళ్ళు పైకి వెళ్ళకూడదా? రాజమౌళి గారు చూడండి, మన తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. వరల్డ్లోనే నెంబర్ 1 అవార్డ్స్ అయినటువంటి ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డుని తీసుకొచ్చారు మన తెలుగు సినిమాకి. సో తెలుగు వాళ్ళు అయి ఉండి మనం అందరం గర్వించాలి. శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారు? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. సో ఆఫ్ ఆల్ ద లాంగ్వేజెస్ తెలుగు ఈజ్ ద బెస్ట్ అని దాని